హాయ్ హలో దిస్ ఈజ్ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను సీటెట్ పేపర్ 2 సైన్స్ కంటెంట్కి సంబంధించిన సిలబస్ గురించి డిస్కస్ చేస్తానండి. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సైన్స్కి సంబంధించి పేపర్ 2లో 30 క్వశ్చన్స్ అడుగుతారు. 20 క్వశ్చన్స్ అన్నవి కంటెంట్ నుంచి వస్తాయి 20 మార్క్స్కి. 10 క్వశ్చన్స్ అన్నవి మెథడాలజీ నుంచి అడుగుతారు. 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి. ఓకేనా? మొత్తం టోటల్గా 30 క్వశ్చన్స్. కంటెంట్ కోసం మనం ఏ బుక్స్ చదవాల్సి ఉంటుందంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ఎన్సీఈఆర్టీ బయాలజీ బుక్స్ అన్నవి చదవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ సిలబస్ చూసినట్లయితే సైన్స్ కంటెంట్కి సంబంధించి ఫస్ట్ టాపిక్ వచ్చి ఫుడ్ అండి. ఈ ఫుడ్లో ఏమేమి అడుగుతారు? సోర్సెస్ ఆఫ్ ఫుడ్, మనకి ఫుడ్ అన్నది ఏ సోర్సెస్ నుంచి వస్తుంది, అదేవిధంగా ఫుడ్లో ఏ కాంపోనెంట్స్ అన్నవి ఉంటాయి. అంటే ఫుడ్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్ ఇవి ఉంటాయి కదా, వీటి గురించి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా క్లీనింగ్ ద ఫుడ్, మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఫుడ్ని ఎలా తీసుకోవాలి, ఓకే, అదేవిధంగా ఫుడ్ని ఎలా ప్రిజర్వ్ చేస్తారు లాంగ్ టైం పాటు ఉండడానికి, ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చి మెటీరియల్స్. మెటీరియల్స్లో మెటీరియల్స్ ఆఫ్ ఏ డైలీ యూస్, మనం డైలీ ఏ మెటీరియల్స్ని యూస్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మెటల్స్, నాన్ మెటల్స్, వీటిని యూస్ చేస్తాం కదా డైలీ. ఈ మెటల్స్ గురించి, నాన్ మెటల్స్ గురించి, అదేవిధంగా యాసిడ్స్ గురించి, బేసెస్, ఫైబర్స్ అన్నమాట. ఫైబర్స్, న్యాచురల్ ఫైబర్స్ ఏంటి, సింథటిక్ ఫైబర్స్ ఏంటి, ప్లాస్టిక్స్ ఏంటి, అదేవిధంగా వీటి యొక్క ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి, కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి, ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇందులో మెటీరియల్స్ ఆఫ్ ఏ డైలీ యూజ్ అనే టాపిక్లో. ఈ టాపిక్లో ఏం డిస్కస్ చేస్తామండి? మెటల్స్, నాన్ మెటల్స్, యాసిడ్స్, బేసెస్, ఫైబర్స్ అన్నమాట. న్యాచురల్ ఫైబర్స్, సింథటిక్ ఫైబర్స్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చి ద వరల్డ్ ఆఫ్ ద లివింగ్. అంటే ఇందులో ఏమేమి వస్తాయి? ప్లాంట్స్ వస్తాయి, యానిమల్స్ వస్తాయి, హ్యూమన్ బీయింగ్స్ వస్తారు. సెల్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ది లైఫ్. సో ఇక్కడ మనం సెల్ గురించి, ఇందులో ఉన్నటువంటి సెల్ ఆర్గనల్స్, అదేవిధంగా ప్లాంట్ యొక్క కింగ్డమ్, ప్లాంట్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి, అందులో న్యూట్రిషన్ ఎలా ఉంటుంది, ఎక్స్క్రిషన్ ఎలా ఉంటుంది, ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. అదేవిధంగా యానిమల్స్లో యానిమల్ కింగ్డమ్, యానిమల్లో ఏ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుంది, రీప్రొడక్షన్, అదేవిధంగా హ్యూమన్ ఫిజియాలజీలో ఏమొస్తాయండి? టోటల్గా స్కెలిటల్ సిస్టమ్ వస్తుంది, ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని, రీప్రొడక్టివ్ సిస్టమ్, సెన్సరీ ఆర్గాన్స్ గురించి డిస్కస్ చేస్తాం. సర్క్యులేటరీ సిస్టమ్, అదేవిధంగా మైక్రో ఆర్గానిజమ్స్, టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి, వాటి వల్ల ఏమేమి డిసీజెస్ అన్నవి వస్తాయి, ఈ టాపిక్స్ గురించి ద వరల్డ్ ఆఫ్ ద లివింగ్ ఈ టాపిక్ లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి మూవింగ్ థింగ్స్, పీపుల్ అండ్ ఐడియాస్. అందులో ఏమొస్తాయి? మూవింగ్ అంటే మోషన్ వస్తుంది. ఈ మోషన్ అనే టాపిక్స్ లో టైప్స్ ఆఫ్ మోషన్, అదేవిధంగా ఫోర్స్, ఫ్రిక్షన్, ఓకే, ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ వచ్చి హౌ థింగ్స్ వర్క్, థింగ్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి. ఇందులో మ్యాగ్నెట్స్ గురించి, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఎలక్ట్రిక్ కరెంట్, అదేవిధంగా హీట్, లైట్, సౌండ్, ఈ టాపిక్స్ అన్ని కూడా హౌ థింగ్స్ వర్క్ అనే టాపిక్ లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి న్యాచురల్ ఫినామినా. న్యాచురల్ ఫినామినా అంటే ఏంటి? న్యాచురల్ గా మనకి ఏమేమి ఉంటాయి? ఎయిర్, ప్రెషర్, ఓకే, వైండ్, సైక్లోన్స్, ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్, లైటనింగ్, డ్రాట్, స్టార్స్, సోలార్ సిస్టమ్, ఈ టాపిక్స్ అన్ని కూడా న్యాచురల్ ఫినామినాలో డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటి? ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ రిసోర్సెస్, మినరల్ రిసోర్సెస్, ఓకే, బయోడైవర్సిటీ, ఫ్యూయల్స్, ఈ టాపిక్స్ గురించి న్యాచురల్ రిసోర్సెస్ లో డిస్కస్ చేస్తాం. ఇదండి కంటెంట్ కి సంబంధించిన సిలబస్. ఈ కంటెంట్ కోసం మనం 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఎన్సీఈఆర్టీ బుక్స్ అనేవి చదవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి పెడగాజికల్ ఇష్యూస్ అండి. ఇందులో సైన్స్ యొక్క నేచర్ ఏంటి, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, అసలు సైన్స్ అనేది మనం ఎందుకు చదవాలి, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్, సైన్స్ యొక్క నేచర్,
అండర్స్టాండింగ్ అండ్ అప్రిషియేటింగ్ ద సైన్స్, సైన్స్ ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, అప్రోచెస్ అండ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్, అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంట్, డిస్కవరీ అంటే మెథడ్స్ ఆఫ్ సైన్స్ గురించి చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్నోవేషన్స్, టెక్స్ట్ మెటీరియల్స్ ఆర్ ఎయిడ్స్, ఎవాల్యుయేషన్, కాగ్నిటివ్, సైకోమోటర్, ఎఫెక్టివ్ డొమైన్ అంటే బ్లూమ్స్ టాక్సానమీ, అదేవిధంగా ప్రాబ్లమ్స్, రిమీడియల్ టీచింగ్, ఈ టాపిక్స్ గురించి మనం చదవాల్సి ఉంటుందండి. ఇదే అండి సైన్స్కి సంబంధించిన సిలబస్. నేను ప్రతి టాపిక్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఆ టాపిక్ కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ కూడా పెడతానండి. అదేవిధంగా సీటెట్ కి సంబంధించిన సైన్స్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి. ఇందులో ఏమైనా డౌట్స్ కనుంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.